వేదిక మీద నా పెద్దలకు, వేదిక మీద నా మిత్రులకు అందరికీ నా ఏమైనటువంటి నా పేరు వివేక్. నా ఫేస్బుక్ కూడా ప్రివేద వివేకం ఉంటుంది. ఇకపోతే డైరెక్ట్గా టైం కూడా కావాల్సిన ఆకలి కూడా అవుతుంది. మనం కూడా ఇక్కడ పులగము, పచ్చిపులుసు, ఉల్లిగడ్డి, నెయ్యి, పెరుగుట్టు అన్నీ ఉన్నాయి. తిందాం, నిదానంగా తిందాం, రెడీగా పడుతుంది. ఒక 10 నిమిషాలు లేట్ అయినా తిందాం. ఇద్దరు మాట్లాడుతున్నాడు. దాదాపు గంటన్నర పడుతుంది. ఏమవుతాయి నేను స్కూల్లో ముగించేస్తాను. గంటన్నర సరే గట్టికి సలహా అవుతాము. ఇకపోతే ఈ బుక్ గురించి చెప్పాలంటే లంకమల దానిలో కన్నా ముందు నాకు పరిచయం వివేక్ వచ్చేసి గత 6 సంవత్సరాల పరిచయం ఉంటుంది. ఎక్కడో ఇక్కడ ఇలాగే ఫేస్బుక్లో తిరుగుతున్నప్పుడే కనపడ్డాడు. నా ఆ ఊరు నా మీది అని, మాది ఊరి మీది ఆ ఊరి పేరు మాట్లాడడంలో జరిపాయి సోదరుడు. తర్వాత రాక వివేక్ లోమాట ఉంటే నా దగ్గర పేరు దాని పూర్తిగా లంకమల్లకి మారిపోయాడు. అసలు మేము ఎప్పుడు మా గుంపులు ఏడాపడుతుంటే లంకమల్ల పేరు తప్ప ఏం చెప్పడు. యాక్టివ్ కలిపి లంకమల్ల ఫోన్ కాదు. ప్రతిరోజు దాదాపు ఎంత మాట్లాడుకున్నామంటే మేము ఈ పిల్లోడు లంకమల్ల కావచ్చు, ఆర్సీ కావచ్చు, అన్న శివన్న కావచ్చు, ఈ శివన్న అందరినీ ఒక పూలను తాడుకోగట్టే శివన్న అనేది కూడా మా మధ్యలో దానం. ఎక్కడికి పోలేడు ఎవరిని ఎక్కువ మాట్లాడారు చూడాలా మంచు చూడాలి పక్కన అనడం. మంచులు అంటే ఏముంటుంది, మన భాష మాట్లాడారు ఇంట్లో పర్వంతా అంటారు. నాకు వచ్చేది ఏంటంటే భాష మా ఊరి భాష నేను మాట్లాడతా, కానీ ఆడిపోయి వాళ్ళ కోసం మనం మాట్లాడాలంటే నా వల్ల అయితే కాదని కొన్నిసార్లు తప్పదు. కొన్ని చోట్ల మనల్ని మనం డబ్బులుచుకొని మాట్లాడుకోవాలి. ఇలాంటి సభలో అయితే ఖచ్చితంగా మనకు వచ్చిన భాషలో మనం మాట్లాడుకోవాలా. ఈ బుక్కు యాత్ర అని అనడం కన్నా సహజంగా మేము జీవించాం వీటిలో. ఈ బుక్లో మా అందరి పాత్రలు కావచ్చు, ప్రతి ఒక్కటి మేము చేసిన యాత్రలో మాకు గమ్యం అంటే ఏది ఉండదు. ఏం మీ లంకమల ఏం కథ అంటే చెప్పున్నా అంటారు. ఎట్లా మరి ఈ వారం అంటే చూడు నన్ను అడిగదా అంటాడు. యాడికి బండి ఎక్కితే లెక్కలన్నా కొడదామంటాడు. లెక్కలన్నా లెక్కలుంది పెట్రోల్ పోసుకొని ఈరోజు తిరుగుతాం. బండి దూరపోతే ఈ కోసం ఇంటికి వస్తాం ఏమైతే అన్నాడు. ఇట్లా గమ్యం లేని యాత్రలు కొన్ని వేల కిలోమీటర్లు చేసుకో. ఒక చోట పోవాలనుకొని ఇంకో చోటికి పోతాం. ఒక యాత్ర అనేటప్పుడు గమ్యం అంటూ ఉందంటే దానికి నా దృష్టిలో గమ్యాన్ని చేరుకున్నామంటే ఇంకా దానికి విలువ ఉండదు. ఒక యాత్ర అనేది జరుగుతూనే పోతూనే ఉండాలి. ఆ యాత్ర పోయినప్పుడు డైరెక్ట్ పాయింట్కి తిరిగి రావడం కాదు. దారిలో పోతున్నా ప్రతి పక్షిని చూడాలి, ప్రతి రాయిని చూడాలి, ప్రతి జీవిని చూడాలి, ప్రతి వ్యక్తితో మాట్లాడాలి. ఇది నా నేర్పించింది శివన్నే. శివన్న ఎప్పుడన్నా అవసరం నా పేరు రావాలంటే మనం వచ్చినందుకు బయటికి ప్రకృతిని చూడాలి, 10 మందితో మాట్లాడాలి, వాళ్ళ జీవనశైలి తెలుసుకోవాలి. అప్పుడే మనిషి జీవితానికి పరమార్థం ఉంటుంది. కరెక్ట్ అయితే వాస్తవం. మనం ఎప్పుడు 4 గోడల మధ్య ఇంట్లో కూర్చొని అదే బకెట్లో చెప్పులో నీళ్ళు పోసుకోవడము, ఆ 4 అదే తులతో దూకోవడము, అద్దంలో చూసుకోవడము, ఇచ్చిన బట్టలు వేసుకోవడం, బయటకు పోవడం, ఇంతే నా జీవితం కాదు. 10 మందితో మాట్లాడాలా, 10 మంది గురించి తెలుసుకోవాలా, 10 మందితో మాట్లాడితే మన విలువ తెలుస్తుంది, పక్కన విలువ ఎలా బతుకున్నారని తెలుస్తుంది. అలాంటి విషయాలు శివారాచరణ ద్వారా చాలా తెలుసుకున్నాం. ఎక్కడ ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎవరి దగ్గర ఉన్నప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలి, ఇలా మాటలన్నీ నేనైతే ప్రతిరోజు నేర్చుకుంటూనే. నాకు కోపం వచ్చినప్పుడు వాళ్ళు కొంచెం తగ్గి ఉండదు, కొంచెం సమయం పర్లేదు అన్న కూడా మాకు తెలుసు ఎలాంటి పరిస్థితులు ఎలాంటి రియాక్ట్. అలాంటి విషయం తెలుసు కాబట్టి అన్నతో మేము ట్రావెల్ చేయగలుగుతున్నాం. నేను అనుకోవడం మా మధ్య మా మిత్రుల మధ్య ఇలాంటి పదక్షాపలు కానీ ఎప్పుడు కానీ ఉండదు.